శ్రీగురుభ్యో నమః. మరి మనం ఇప్పుడు మిథున రాశికి వెళ్తున్నామండి. మిథున రాశి వారికి ఈ జనవరి నెలలో వీరికి 7, 8 స్థానాల్లో గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదని చెప్పాలి. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండదు. అదేవిధంగా వీరు ఏ పని చేసినా కూడా అంత కలిసి రాదు. కొన్ని విషయాల్లో వీరు మాట పెరిగి బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఎక్కువ గొడవలు పెట్టుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మరి వీరికి ఊహించిన విధంగా కూడా చిరకాల మిత్రులు అంటే ఎప్పుడో చిరకాల మిత్రుల వల్ల వీరికి మంచి లాభం అంటే ఎక్కువగా వాళ్ళ లాభం ఆర్జించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వారి వల్ల కొంత కొన్ని పనులు ఏవైతే మనం కొంతకాలం నుంచి అనుకున్న పనులు కాకపోవడం వల్ల ఉంటే ఆ పనులన్నీ కూడా వారి ద్వారా అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరి వీరికి కొన్ని వాహన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాహన ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుంటే మంచిది. అదేవిధంగా ఇక ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఈ యొక్క మరి మిథున రాశిలో ఉన్నారో వారందరికీ కూడా కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఏవి కూడా పూర్తి చేయలేరు. అదేవిధంగా పై అధికారుల వల్ల వీరికి ఒత్తిడి ఎక్కువ ఉండడంతో కొన్ని ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేదండి. కాబట్టి అదేవిధంగా ఎవరైతే ఇంక్రిమెంట్స్ కానీ లేదా బోనస్ల కోసం కానీ లేదా ఏదైనా బదిలీల కోసం కానీ అర్జీలు పెట్టుకున్న వారందరూ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకైతే కొంచెం అనుకూలమైన నెలగానే ఉంది. మరి వేరే విదేశీయానం చేయాలి, విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికైతే చాలా బాగుందండి. అదేవిధంగా ఇక విద్యార్థులకి ఎవరైతే పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాల కొరకే చూస్తున్నారో వాళ్ళు పరీక్ష రాసేవాళ్ళని చూస్తున్నారో వారందరూ కూడా కొంచెం అనుకూలంగా ఉంది. వీరు తప్పక ఈ యొక్క ఏదైతే పరీక్షలలో కూడా ఉత్తీర్ణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగా ఈ యొక్క వ్యాపారస్తులకు వస్తే మిథున రాశి వారికి వ్యాపారస్తులకి అంత అనుకూలంగానే లేదని చెప్పాలి. ఏదైనా సరే కొంచెం ఇబ్బందులతో ఈ నెల నెట్టుకుంటే వస్తారు. మొత్తంగా చెప్పాలి అంటే మిథున రాశి వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే 7, 8 స్థానాల్లో కొంచెం గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. కొన్ని విషయాలలో కూడా మాట పెరుగుతాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఏం మాట్లాడినా కూడా తగు జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇక వీరికి అనుకూలమైన రోజులుగా ఈ నెలలో 1వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు, 23వ తారీఖు, 28వ తారీఖులో ఈ యొక్క మిథున రాశి వారికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా 3వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖులో వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. కొంచెం ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన గురువు గారిని కానీ లేదా ఇంటి పురోహితుని గారిని సంప్రదించి తప్పక దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఇక ఫలితాల విషయానికి వస్తే ఈ యొక్క ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వారికి ఈ నెల వారికి చేతనైనంత వరకు కూడా గుర్తుంచుకోండి, శివాలయ దర్శనం ప్రతి సోమవారం రోజు నాడు శివాలయ దర్శనం చేసుకొని ఆ యొక్క శివాలయంలో స్వామివారికి ప్రదోషంలో గుర్తుంచుకోండి, ప్రదోషం అంటే సాయంత్రం పూట అభిషేకం చేస్తారు. ప్రదోష కాలంలో ఆ యొక్క స్వామివారికి రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క నెల మిథున రాశి వారికి కొంచెం చిన్న ఇబ్బందులతో మొదలయ్యి మధ్యలో వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొంచెం ఏదైనా వాహన ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి.